జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే గాని, కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే గాని, ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి ఆయన సహకరించలేదు అన్నటువంటి విషయాన్ని నేను అందుకే. గుడ్ ఈవినింగ్, అస్సలాం వాలేకుం. ఒక పిన్ టు పిన్ సాయిరెడ్డి గారు చెప్తున్న ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మత మార్పిడులను ప్రోత్సహించారు, సహకరించారని చెప్పి అంటున్నారు. సరే, మీరు 2 సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు, రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు, తర్వాత జాతీయ సెక్రటరీ కూడా పనిచేశారు వైసీపీ పార్టీ నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తుకొని మరీ ప్రౌడ్గా ఫీల్ అయిపోయి సంతోషపడిన వ్యక్తుల్లో మీరు ఒకటి. మీరు ట్రబుల్ షూటర్. మీరు పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంతటి స్థానం, అంతటి స్థాయి ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పెట్టారు. మీరు అలా పనిచేసుకుంటూ వెళ్ళారు. మరి మీరేం చేస్తున్నారు? ఇబ్బడి ముబ్బడిగా మత మార్పిడులకు సహకరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి, వందల చర్చీలకు సహకరించిన జగన్మోహన్ రెడ్డి గారి జగన్ రెడ్డి మనం చేసేది చాలా తప్పు, హిందూ మతను ప్రోత్సహించాలా తప్ప మీరేది చర్చలు కట్టిస్తున్నారని మీరు ఎందుకు చెప్పలేదు? హిందూ మత ప్రోత్సాహం కోసం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారా? నేను అందుకే ఆయన కూడా మళ్ళీ రేపు ఎలాగూ బీజేపీతో జతకట్టలేడు కాబట్టే రేపు కాంగ్రెస్తో అవసరం వస్తుందేమో, ఎందుకు ఇటువంటి విషయాలను లేవనెత్తడం అని ప్రతిపక్షం కూడా ఈరోజు నోరు విప్పనటువంటి పరిస్థితి. దీన్ని హిందువులందరూ ముక్త కంఠంతో దీన్ని ఎదుర్కోవాలి అని నేను వినవించుకుంటా ఉన్నా. ఆయన ఎటు బీజేపీకిలోకి రాడు అంటే ఎట్లా సార్? ఇప్పుడు ఆయన బీజేపీకి రావాలని మీరు కోరుకుంటున్నారా? ఇప్పుడు ఏఈ నూకరాజు గారి ఫ్యామిలీలో 3 మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు విజయసాయిరెడ్డి గారు. మీరు అక్కడికి వెళ్ళి బీజేపీ మత ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారు హిందుత్వము, చర్చీలు, కాంగ్రెస్ ఇలాంటివి అవసరం సార్? అంటే మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడానికి మాత్రం మీ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు, మీరు చేసినట్టున్నారు. మీ ఎన్నికలో ఉన్నటువంటి రింగ్ మాస్టర్ ఎవరో ప్రజలందరూ కూడా తెలుసు. సరే, విజయసాయిరెడ్డి గారు 2022 జూన్ 23వ తేదీన అదే కాకినాడ జిల్లాలో అక్బర్ ఆజం అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ హత్య చేయబడ్డాడు. ఎవరు? సొంత భార్య. ఆమె భార్య పేరు ఎందుకులేండి, ఎందుకు అఫైర్తో ఒక హిందూ ఫస్ట్ సారి నేను ఒక మత పేరు తీసుకుంటున్నాను. హిందూ మతానికి సంబంధించిన ఓ డాక్టర్, 3 ఇన్వాల్వ్ అయ్యారు. ఒక డాక్టరు, ఒక మెడికల్ రెప్పు, ఇంకొక జైన మతస్థుడు. ఆ ఇంట్లో పైన రెంట్కుంటాడంట. నాకు ఇప్పుడే తెలిసింది. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మరీ ఆ డాక్టరు ఆ అక్బర్ ఆజంను చంపేశారు. మంచి ఫ్యూచర్ ఉన్న నాయకుడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పైన. మరి అక్కడ ఎక్కడ 3 హిందూ వ్యక్తులు కలిసి అక్బర్ ఆజం అనే ఒక ముస్లిం వ్యక్తిని చంపితే, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపితే ఎక్కడ మత ప్రస్తావన రాలేదు. ముస్లింలు కానీ, ముస్లిం మత పెద్దలు కానీ కులం మతం ఆధారంగా మాట్లాడలేదు, విభజించలేదు, ఆ కన్వర్షన్ పాలిటిక్స్ చేయలేదు. మీరు మాత్రం ఇక్కడ సాదిక్ గారి విషయం, సాదిక్ గారు చేసింది తప్పు. ఆ అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందా? ఆ కుటుంబంతో సాదిక్ ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయి? ఆ అమ్మాయిని కొట్టేంత వరకు భర్త చనిపోయిన ఆవిడ ఈ సాదిక్ గాడితో ఎందుకు సన్నిహితంగా ఉంది? ఏంటి వాళ్ళ మధ్య సంబంధం అనేది మనకు అనవసరం. ఆ అమ్మాయి, ఆ వ్యక్తి, ఆ మహిళ చనిపోయింది. 5 పేజీల మరణ వాంగ్మూలాన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది. దాని లెక్క ప్రకారం వాడికి దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు. ఇమీడియట్లీ వాడు ఎన్కౌంటర్ చేసి పెడాలి. ఇలాంటి నా కొడుకును అడ్డం పెట్టుకొని ఇస్లాం మతాన్ని, ముస్లింలను తిడితే ఎలా సార్? అక్కడ మటుకు ముస్లింలు హిందూ మతాన్ని తిట్టలేదు కదా. మరి ఇక్కడ ఎందుకు సార్ మీరు అదే పనిగా ప్రెస్ మీట్ పెట్టి మత రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఇది చాలా తప్పు సార్. వాడు సాదిక్ గడు నాకు బామర్దేంగా వాడు చేసిన తప్పు. కేవలం వాడి మూలాన 3 ప్రాణాలు పోయినాయి. ఇమ్మీడియట్లీ లా అండ్ ఆర్డర్ని బేస్ చేసుకుంటారో, సొంత మానవతా దృక్పథంతో చేస్తారో, ఎన్కౌంటర్ చేసి పాడదేంగండి.